నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ ఏంటంటే మసాలా శనగ గుగ్గులు చేసుకుందాం. 1/2 కేజీ వైట్ శనగలు తీసుకొని శుభ్రంగా 2 సార్లు కడిగి పెట్టుకున్నాను. శనగలను 5 గంటలు నానబెట్టుకున్నాను. 5 గంటల తర్వాత నానబెట్టుకున్న శనగలు కుక్కర్లో వేసుకుందాం. 1.5 గ్లాసు వాటర్ వేసుకున్నాం. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాం. కుక్కర్కు మూత పెట్టుకున్నాం. గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని 2 విజిల్లు వచ్చేంత వరకు శనగలను ఉడికించుకుందాం. రెండు విజిల్ల తర్వాత కుక్కర్ మూత తీసి శనగలను చూస్తాం. శనగలు బాగా ఉడికినాయండి. శనగల్లోని వాటర్ అన్నీ ఒక జాలి బుట్టి తీసుకొని బుట్టిలోకి పోసుకున్నాం. మిక్సీ గిన్నె తీసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొంచెం పుదీనా వేసుకుందాం. 1 ఇంచి అల్లం వేసుకుందాం. ఒక 7 ఎల్లిపాయలు వేసుకుందాం. 4 పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. నున్నగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం. శనగలకు తాలింపు పెట్టుకున్నాం. గ్యాస్ ఆన్ చేసుకున్నాం. బాండీలు పెట్టుకుందాం. 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు, కట్ చేసుకునే ఉల్లిగడ్డలు వేసుకున్నాం. ఉల్లిగడ్డలు ఎక్కువ ఫ్రై కావాల్సిన అవసరం లేదండి. కొంచెం కరివేపాకు వేసుకున్నాం. మిక్సీ పట్టుకునే మసాలా పేస్ట్ వేసుకున్నాం. బాగా కలుపుదాం. ఒక 2 నిమిషాలు మసాలా పేస్ట్ను ఫ్రై చేసుకుందాం, లేకుంటే పచ్చివాసన వచ్చాదండి. హాఫ్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా, మసాలాలన్నీ వేసినాం కదండి. ఒకసారి బాగా కలుపుకుందాం. హాఫ్ స్పూన్ పసుపు, ఉడకబెట్టుకునే శనగలు వేసుకుందాం. బాగా కలుపుదామండి. ఒక లెమన్ జ్యూస్ వేసుకున్నాం. మీకు ఇష్టం అయితే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నేనైతే వేసుకుంటున్నాను. సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర వేసుకొని బాగా కలుపుదాం. గ్యాస్ ఆఫ్ చేసుకొని బాండీని కిందికి దింపుకున్నాం. మన మసాలా శనగ గుగ్గులు రెడీ అయిపోయినాయండి. నా వీడియోకి నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.